ఆరాధన కోసం 107వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలు మనం మార్చి చదువుకుందాం, లేకపోతే అందరం కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 107వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం కలిసి చదువుకుందాం. దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానము తృణీకరించినందున బాధ చేతను ఇనుప కట్ల చేతను బంధింపబడిన వారై చీకటిలోను మరణాంధకారములోను నివాసము చేయువారి హృదయమును దేవుని ఆజ్ఞలకు లోబడక అని కీర్తన 107:10 మనం చూస్తున్నాం. పాత నిబంధనలో చాలా ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఆజ్ఞలు గైకుంటే వాటితో పాటు ఎర్త్లీ బ్లెస్సింగ్స్, భూ సంబంధమైన ఆశీర్వాదాలు దాంతో జతపరచబడేవి. దేవుడు దాన్ని జతపరిచాడు. నువ్వు ఇలా ఆజ్ఞకు లోబడితే నువ్వు నీ కుటుంబం దీవించబడతారు. అంటే ప్రతి ఆజ్ఞకు ఒక ఆశీర్వాదం దేవుడు జతపరిచాడు అనమాట. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 1వ వచనంలో చూడండి, మనం ఒక వచనం చూద్దాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్న ఎడల ఏంటి నడుచుకుంటే నీకు పరలోక రాజ్యము ఇస్తానన్నాడా? అలా అనలేదు. ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించెను. సో నువ్వు ఆజ్ఞ గాయకుంటే నీకు దీవెనలు. ఇదే పాత నిబంధన అంతా. కానీ నువ్వు ఈ ఆజ్ఞ గైకుంటే దేవుని రాజ్యంలో ఉంటావనే వాగ్దానం పాత నిబంధనలో ఒక్కటి కనపడదు. అన్నీ చూడండి. ఇంకేమంటున్నాడు? నీవు పట్టణములో దీవింపబడదు, పొలములో. అంటే అన్నీ శారీరకమైన భౌతికమైన ఆశీర్వాదాలే. కానీ పరలోక రాజ్యంలో వెళతామనే మాట ఒకటి కనపడదు. ఈ ఇశ్రాయేలు ప్రజలు ఆజ్ఞకు లోపడడం వెనకాల ఉన్న విషయం ఏంటంటే దేవుని మీద ప్రేమతో లోపడడం కాదు, కానీ దాని వెనకాల ఉండే ఆశీర్వాదాలు ఉన్నాయని వాళ్ళు దేవునికి లోబడేవాళ్ళు. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఏముందో తెలుసా? ఇశ్రాయేలు, నీ పితరుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన మాటలు నీ వినిన ఎడల పాలు తేనెలు ప్రవహించు దేశంలో నిన్ను చాలండి. ఇదండి పాత నిబంధనలో ఉండే ఆశీర్వాదాలు. ద్వితీయోపదేశ కాండం, సంఖ్యాకాండం, నిర్గమాకాండం ఏ అధ్యాయాలు చూసుకోండి, ఎక్కడ ఒక మాట కనబడదు. ఏమని? నువ్వు ఈ ఆజ్ఞలు గైకుంటే నేను పరలోకం తీసుకెళ్తానని. భూ సంబంధమైన తాత్కాలికమైన వ్యర్థమైన ఆశీర్వాదాలే పాత నిబంధనలో. అయితే ఆ ఆజ్ఞలు గైకుంటే వారికి వచ్చింది తాత్కాలికమైన ఆశీర్వాదం. క్రొత్త నిబంధనలో ఆజ్ఞలు గైకుంటే దేవుడు మనకేం దాచి ఉంచాడు? పాలు తేనెలు ప్రవహించే దేశాలు ఇస్తానని, లేకపోతే మీ సంతానాన్ని నీ పొలాన్ని దీవిస్తానని అక్కడ రాయబడలేదు. కానీ ఎఫెసీ పత్రికలో ఒక చాలా అద్భుతమైన మాట ఉంటుంది. దేవుడు మనకేమి ఇచ్చాడు చూడండి. ఎఫెసీ పత్రిక 1:3 ఆయన క్రీస్తు యేసునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మీకు అనుగ్రహించాను. వావ్! భూ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం కాదు, పరలోక సంబంధమైన ఎలకాలం నిలిచిపోయే ఎవర్ లాస్టింగ్, చెక్కు చెదరని, దొంగలు దొంగిలించలేనిది, ఎవరు అపహరించలేనిది దేవుడు క్రొత్త నిబంధన విశ్వాసులకు వాగ్దానం చేశాడు. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఇలా ఒక్క వచనం కనపడదు పాత నిబంధన అంత వెతికితే. నిజమే, క్రీస్తునందు ఉన్నవారికి ఈ
పరలోక సంబంధమైన ప్రతి అవసరం, ఆశీర్వాదం దేవుడు అనుగ్రహిస్తాడు. ఎవరికి అనుగ్రహిస్తాడు? క్రీస్తు యేసు నందు ఉన్నవారికి, ధర్మశాస్త్రం కింద ఉన్నవారికి కాదు, యేసుక్రీస్తు అని కృప కింద వచ్చిన వారికి పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి అవసరము ఆయన ఇస్తాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటే, క్రీస్తు యేసునందు ఉన్నామా లేకపోతే లా కింద ఉన్నామా? లా అంటే ఏంటి? ధర్మశాస్త్రం కింద ఉన్నామా? ఎఫెసీ 1:1 అదే పత్రికలో ఆయన ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయినది. అంటే హూ ఆర్ ఇన్ క్రైస్ట్, ఎవరైతే యేసుక్రీస్తు నందు ఉన్నారో, ఎవరైతే మోషే ధర్మశాస్త్రం కింద లేరో, యేసుక్రీస్తు నందు ఉన్నారో వారికి మాత్రమే శుభమని చెప్పి రాస్తున్నాను. నాట్ ఎవ్రీబడి, అందరికీ కాదు. యేసుక్రీస్తు నందు గ్రేస్ కింద ఉన్నవారికి, కృప కింద ఉన్నవారికి, ధర్మశాస్త్రం అనే కాడి నుండి బయటికి వచ్చి కృప కింద ఉన్నవారికి నేను శుభమని చెప్పి రాస్తూ ఉన్నాను. దేవుని ఆజ్ఞలు గైకొనడం వల్ల పాత నిబంధనలో ఉండే ఇశ్రాయేల్ ప్రజలకు కలిగిన తాత్కాలికమైన పాలు తేనెలు ప్రవహించే దేశం కాదు మిమ్మల్ని తీసుకెళ్ళేది. యేసుక్రీస్తున్న వారికి, ధర్మశాస్త్రం నుండి కృప కిందకు వచ్చిన వారికి ఏంటో తెలుసా? పరలోకమందున్న ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించెను. ఇదే క్రొత్త నిబంధనల విశ్వాసులకు దేవుడు అనుగ్రహించింది. అందుకే ఇది మరి ఎక్కువైన నిబంధన అన్నాడు. ఇట్స్ ఎ బెటర్ కావనెంట్ అన్నాడు. కనుక 1:1లోనే పౌలు చెప్పే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఎవరైతే యేసుక్రీస్తునందు ఉన్నారో వారికి మాత్రమే శుభాలని చెప్తున్నాడు. ఇంకా చూడండి, ఎఫెసీ 1:2లో మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. చూసారా, ధర్మశాస్త్రం పేరెత్తడం లేదు. ఏ కృప కిందకైతే వచ్చారో, ఎవరైతే యేసుక్రీస్తునందు ఉన్నారో వారికి ఏం కలుగుతుంది? కృపయు సమాధానం కలుగుతుంది. ధర్మశాస్త్రం కింద ఉన్న వారికి ఇది లేదు. ఆయన కృప గురించి ఎందుకు ఇక్కడ ప్రస్తావించాడు తెలుసా? ఏంటి కృప? కృప కింద ఉన్న వారికి, వారి మీద పాపం ఏం చేయదు, ప్రభుత్వం చేయదు. అందుకే రోమా 6:14లో అంటాడు, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయలేదు. ఇప్పుడు అర్థమవుతుందా ఎఫెసీ 1:2లో ఉన్న పరమార్థం? మీకు కృపయు సమాధానం కలుగునుగాక. ఎందుకు కలుగునుగాక అంటే, ఎవరైనా కృప కింద ఉంటే పాపం వారి మీద ప్రభుత్వం చేయలేదు. రోమా 6:14లో మీరు చూసుకోవచ్చు. లేని వారు కాదు. కనుక మోషే కింద ఉన్న ఆశీర్వాదాలు తాత్కాలికమైనవి, యేసుక్రీస్తునందు ఉన్న ఆశీర్వాదాలు శాశ్వతమైనవి. చెప్పండి. ధర్మశాస్త్రం కింద ఉన్న వారికి ఆశీర్వాదాలు తాత్కాలికమైనవి, యేసుక్రీస్తు అను కృప కింద ఉన్న వారికి ఆశీర్వాదాలు శాశ్వతమైనవి, ఎవర్ లాస్టింగ్. ఎఫెసీ 1:12లో ఏంటో తెలుసా ఆశీర్వాదాలు? పాలు తేనెలు ప్రవహించే దేశాలు కాదు, నిన్ను నీ పొలాన్ని దీవిస్తాననే ద్వితీయోపదేశంలో చెప్పబడిన ఆశీర్వాదాలు కాదు. ఈ ఆశీర్వాదాలు ఏంటో ఒక్కొక్కటిగా మనం చూద్దాం. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 1:12 చదువుతాను. చూడండి, ఏంటి ఆశీర్వాదాలు? దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పం బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నాను. ఎలాంటి వాక్యం ఒకటి కనపడదు. ఓకే, వినండి.
ఎఫెసీ 1:12 కనపడిన ఒక్క వచనం ఆదికాండం నుండి మలాకి గ్రంథంలో ఒకటి కనబడదు. వారికి లేనిది మనకి ఇచ్చాడు. ఏంటో తెలుసా? మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచుకునేను. అన్యులైన మనల్ని దేవుడు తన స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇది క్రీస్తునందు మీకు కలిగే ఆశీర్వాదం. ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం కింద కలిగే ఆశీర్వాదం మీకు కావాలా, లేకపోతే క్రీస్తునందు కలిగే ఆశీర్వాదం మీకు కావాలా? నిజమా? నాకు డౌట్గా ఉంది. ఇంకా ఏంటి చూడండి, 5వ వచనంలో ఇంకా ఏంటి ఆశీర్వాదం? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులుగా ఎంచబడిన. సో యేసుక్రీస్తు నందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదు. ఇది ఆశీర్వాదం కాదా? ఈ కనబడవు జనాలకే. ఈ కనబడతాయా? క్రీస్తు యేసు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇవే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అంటే. ఇందాక ఎఫెసీలో చదువుకున్నాం కదా, ఏంటది? ఎఫెసీలో ఏం చదువుకున్నాం? ఎఫెసీ 1:3 పరలోకములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అంటే ఏంటి? ఇప్పుడు చదువుకుంటున్న ఆశీర్వాదాలు అన్నమాట. ఓకే, తర్వాత చూడండి, ఇంకా ఎవరు చెప్తారు? 8లో మర్మము మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాను. 13లో మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం నుంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడతారు. వారికి లేని పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు యేసునందున్న వారికి అనుగ్రహించాడు. ధర్మశాస్త్రం కింద ఉన్న వారికి పరిశుద్ధాత్మ లేదు. క్రీస్తు యేసునందు ఉన్న వారికే ఏంటి? 13వ వచనంలో క్రీస్తు యేసునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత. చూసారా, ఇక్కడ కూడా ఉంది. క్రీస్తు యేసునందు ఉన్న వారికి మాత్రమే, ధర్మశాస్త్రం కింద ఉన్న వారికి మాత్రం కాదు, కాదు, కాదు. మీరు ధర్మశాస్త్రం కింద ఉన్నారా? క్రీస్తు యేసు కింద ఉన్నారా? అందుకే అంటున్నాడు, ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వారికి ఆత్మచేత దేవుడు వారిని ముద్రించాడు, సీల్ చేశాడనమాట. ఆయన వెళ్తూ వెళ్తూ చెప్పాడు కదా, నేను మీకు వేరొక ఆదరణకర్తని పంపిస్తాను. అది వచ్చి వెళ్ళిపోయే ఆత్మ కాదు, ఎల్లప్పుడూ మీతో ఉండుటకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. యేసుక్రీస్తున్న వారికి కలిగే ఆశీర్వాదాలు ఎంత గొప్పవో చూడండి. వాట్ ఏ బ్లెస్సింగ్ టు బీ అండర్ క్రైస్ట్. క్రీస్తునందు ఉండడం ఎంత మేలో చూడండి. కానీ బాధాకరం ఏంటంటే ప్రజలకు ద్వితీయోపదేశంలో కాండంలో ఉన్న ఆశీర్వాదాలు కావాలి. మాకు మన్నా కావాలి, కానీ యేసుక్రీస్తు ఇచ్చే జీవాహారం మాకు వద్దు. మాకు మా పొలంలో బాగా పంట పండాలి, కానీ యేసుక్రీస్తునందు కలిగే ప్రతి పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మాకు వద్దు. తాత్కాలికమైనవి కావాలా? ఎవర్ లాస్టింగ్, ఎల్లకాలం ఉండిపోయే ఆశీర్వాదం కావాలా మీకు? మాకు టెంపరీ వద్దు, పర్మనెంట్ కావాలి. నిజంగా క్రీస్తులో మనకి ఎటువంటి మేలు కలిగిందో చూడండి. కొలస్సీ పత్రికలో 3:2 అంటున్నాడు, పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నాడు. ఎలాగైనా మీరు మృతి పొందితరే, మీ జీవము క్రీస్తులో కూడా దేవుని యందు దాచబడింది. సో క్రీస్తు యేసునందున్న వారు భూలోక సంబంధమైన వాటి ఏవి ఆశపడకూడదు, కానీ పైనున్న వాటి మీదే మీరు మనసు పెట్టుడి. ఎలాగనగా మీరు మృతి పొందుతారు. లోకమునకు నేను చచ్చిపోయాను. ఏమైపోయాను? క్రీస్తుతో పాటు నా ప్రాచీన స్వభావం, నా ప్రాచీన బుద్ధి, నా మనసు అంతా క్రీస్తుతో పాటు సిలువలో దాన్ని
వేలాడదీశానమాట. అందుకే ఇక నా ఆలోచనలు అన్నీ చాలా ఉన్నతంగా ఉంటాయి. ఉన్నతంగా అంటే చిన్నపిల్లల్లో ఆలోచించను, కానీ చాలా ఉన్నతంగా ఆలోచన చేస్తాను. పాత నిబంధనలో ఉండే ఆశీర్వాదాలు ఏం కలుగుతాయా అని వెతుక్కోను, కానీ క్రీస్తునందు దేవుడు నాకు అనుగ్రహించే శాశ్వతమైనవి ఏంటి అని తెలివిగా ఆలోచిస్తారు. లోక సంబంధమైన ప్రతి ఆశ, కోరిక క్రీస్తుతో పాటు నేను పాతిపెట్టాను. బాప్తీసం తీసుకుంటున్నామంటే అర్థం ఏంటో తెలుసా? నేను ఆ రోజే నా ప్రాచీన స్వభావాన్ని క్రీస్తుతో కూడా ఏం చేశాను? పాతిపెట్టాను అనమాట. అని ఎక్నాలజ్మెంట్, అందరి ముందు ఒప్పుకుంటున్నాం అనమాట. అందుకే పౌలు అంటాడు, మన పౌరసత్వం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ప్రభు అంటాడు యోహాను సువార్త 6:48 ఒక వచనం చదువుకుందాం, చూడండి. విశ్వసించిన వాడే నిత్య జీవం గలవాడు, జీవహారము నేనే. మీ పితరుల అరణ్యములో మన్నాను తినను చనిపోయారు. చూసారా, ధర్మశాస్త్రం అంటే ఏంటో? అక్షరము చంపును కానీ ఆత్మయే జీవింప చేయను. మీ పితరులు ధర్మశాస్త్రం కింద ఉన్న పరలోకం నుంచి దిగి వచ్చిన మన్నా తిన్నా కూడా చచ్చిపోయారు. కానీ నేను ఇచ్చే జీవాహారం తినను మీరు ఎన్నడూ మరణించరు. దీనిని తినివాడు చావకుండునట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. రండి నా యొద్దకు రండి, నేను ఇచ్చే ఆహారం తినండి, మీకు మరణము ఉండదు అన్నాడు. అందుకే క్రీస్తు యేసునందుకు మనకి నిత్య జీవము, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం క్రీస్తునందు మనకు దేవుడు అనుగ్రహించాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో యేసు ప్రభు తన దగ్గరికి ఎందుకు రమ్మంటున్నాడు తెలుసా? పాత నిబంధనలో 7వ వచనంలో మరణకరమైన పరిచర్య, ద మినిస్ట్రీ ఆఫ్ డెత్ అంటారు దాన్ని. ఏ పరిచర్య అది? మరణకరమైన పరిచర్య. క్రొత్త నిబంధన ఏంటి? ఆత్మ సంబంధమైన పరిచర్య. పాత నిబంధనలో శిక్షావిధికి కారణమైన పరిచర్య, మీరు స్క్రీన్లో చూసుకోవచ్చు. క్రొత్త నిబంధన పరిచర్య ఏంటి? నీతికి కారణమైన పరిచర్య. ఆ ప్రక్కన పెట్టాను చూడండి. పాత నిబంధన పరిచర్య రాతి పలకల మీద రాయబడిన పరిచర్య, కానీ క్రొత్త నిబంధనలో దేవుని ఆత్మతో మా పరిచర్యల మూలంగా రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని పౌలు అంటాడు. మరణకరమైంది, శిక్షావిధికి కారణమైంది, రాతి పలకల మీద రాయబడింది పరిచర్య. కానీ క్రొత్త నిబంధనలో ఆత్మ సంబంధమైంది, నీతికి కారణమైంది. దేవుని ఆత్మతో రాయబడిన క్రీస్తు పత్రికట మన హృదయంలో రాశాడట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:15 నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయములు ప్రభువైన యేసునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు మన ముసుగు తీయబడును. ఎంత క్లియర్గా ఉందో చూడండి. కొంతమంది పాత నిబంధనల నుంచి రాలేకపోవడానికి కారణం ముసుగు వారి మొహం మీద కప్పబడిందన్నమాట. కానీ క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఎంత మేలు కదండి. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. శాశ్వతమైన ఎల్లకాలమైన దొంగలించలేని ఆశీర్వాదాలు ఎఫెసీ పత్రికలో చెప్పబడింది. అయితే ఈ ముసుగు ఎప్పుడు పోతుంది? ఒక ఆయన చెప్తున్నారు అంతే. ఈ ముసుగు ఎప్పుడు పోతుంది చెప్పండి? ఎప్పుడైతే వారి హృదయము
ప్రభు అయిన యేసు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడుతుంది. అప్పటి వరకు వాళ్ళు మోషే గ్రంథాలు వెతుకుతానే ఉంటారు. ఈ రోజుల్లో కూడా కొంతమంది గొడారాల పండుగంట, అంజూర పండుగంట, పాత నిబంధనల పండుగలన్నీ ఏర్పాటు చేస్తున్నారు లక్షల రూపాయలు తగలేసి. కానీ క్రీస్తు చేసినందున్న వారికి జరిగే మేలు తెలుసా? ధర్మశాస్త్రం కింద ప్రజల్ని తీసుకెళ్తున్నారా? ఎంతకాలం ఈ ముసుగులో ఉంచుతారు ప్రజల్ని? ప్రభు అయిన యేసు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ఈ ముసుగు తీయబడును. వారు మోషే ధర్మశాస్త్రమే చదువుతారట, కొత్త నిబంధనకు రారు. ఎవరు ఈ మోషే ధర్మశాస్త్రాన్ని చదివారు? ప్రభు అంటున్నాడు, పౌలు అంటున్నాడు, వారు ఎంతసేపు మోషే గ్రంథాలంటే నిర్గమ, ద్వితీయోపదేశ కాండం ఇవే చదువుతారు, క్రొత్త నిబంధనకు రారు. అందుకే వారి హృదయములు ముసుగు వారి హృదయముల మీద ఉన్నది అంటాడు. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఒకవేళ మీరు కూడా మీ మొహం మీద ముసుగు ఉందేమో, క్రొత్త నిబంధనలకు రాలేకపోతున్నారేమో, ఇంకా పాత నిబంధనలు ఉండే ఆశీర్వాదాలు పట్టుకుని ఎలాడుతున్నారేమో. మీరు క్రీస్తు యేసు నందున్నవారైతే మీకు శుభములు. ఏంటండి? మీరు క్రీస్తు యేసు ఉన్నవారైతే మీకు కృపయు సమాధానం తప్పగా కలుగుతుంది. ఒకసారి చూద్దాం వచ్చిన ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎన్నో వచ్చిన మొదటి అధ్యాయము మొదటి వచనం, మీరు క్రీస్తు యేసునందున్న వారైతే మీకు శుభాలు. ఒకవేళ మీరు ధర్మశాస్త్రం కింద ఉన్న వారికి అయితే మీకు శుభాలు లేవు. క్రీస్తు యేసునందున్న వారికి శుభాలు. ఇంకా ఏం మేలు? 2లో ఉంది. క్రీస్తు యేసునందున్న వారికి కృపయు సమాధానం కలుగునుగాక. ధర్మశాస్త్రం కింద ఉన్న ముసుగులో ఉన్న వారికి కృపయు సమాధానం లేదు. ఈ సమాధానం ఎవరికో తెలుసా? క్రీస్తు యేసునందున్న వారికి. క్రీస్తు యేసునందున్న వారికి పరలోకమందును ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మీకు అనుగ్రహించబడుతుంది. అంటే ధర్మశాస్త్రం కింద ఉన్న వారికి ఇది అనుగ్రహింపబడదు. ఈ గుడారాల పండుగలు జరిపి అంజూరు పండుగల ఆరాధనలు జరిపే వారికి ఈ ఆశీర్వాదం అనుగ్రహింపబడదు. అందుకే వాళ్ళకి ఏం అనుగ్రహింపబడుతుంది? భూలోక సంబంధమైన ఆశీర్వాదాలు అనుగ్రహింపబడతాయి. అందుకే వాళ్ళకి అన్నీ కలుగుతాయి, సమృద్ధిగా కలుగుతాయి అన్నీ. ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఒక్కటి కలగదు, భూలోకంలో అన్నీ కలుగుతాయి, అన్నీ సమృద్ధిగా ఉంటాయి. ఎంత అవివేకమో చూడండి. దేవుడు అన్నాడు, ఎప్పుడైతే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడో అప్పుడు ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. మీరు గుడారాల పండుగ చేస్తారా? అంజూర పండుగలా? సాతాను మిమ్మల్ని ఎలాంటి గ్రుడ్డితనంలో ఉంచాడు చూడండి. ఒక ప్రక్కన వాడు అన్యుల్ని మనోనేత్రాలు గుడ్డితనంలో ఉంచితే, మరో ప్రక్క సాతాను క్రైస్తవులు అనబడిన వారిని ఆ ముసుగు వేసి ధర్మశాస్త్రం నుండి క్రీస్తు వైపుకు రానివ్వకుండా, క్రీస్తులో దొరికే ఆశీర్వాదాలు పొందనివ్వకుండా వాడు కప్పేస్తున్నాడు ముసుగేసి. క్రీస్తునందు ఎన్ని ఉన్నాయి చూడండి. ఏమేమి ఉన్నాయి? ఎఫెసీ 1 ప్రకారం శిక్షావిధి లేదు. ఇంకా చూడండి, కృపయు సమాధానం. ఇంకా క్రీస్తు ఉన్న వారికి శుభాలు కూడా చెప్తున్నాడు. ఓకే, ఎవరికి చెప్పాలి శుభాలు? మనం ఎవరికి గ్రీటింగ్స్ చెప్పాలి? పాత నిబంధనలో ధర్మశాస్త్రం కింద ఉన్న వారికి శుభాలు చెప్పొద్దు. ఈ గుడార పండుగలు, స్వస్థతలు, పాత నిబంధనలు మోషే చెప్పిన వాక్యాలను బాగా అనుసరించి అలాంటి వాళ్ళకి శుభాలు కూడా చెప్పకండి. ఇది నా మాట కాదు, పౌలే చెప్తున్నాడు. క్రీస్తు యేసు ఉందన్న వారికే శుభాలని తెలియజేస్తున్నాడు. క్రీస్తు యేసు ఉన్న వారికి ఏంటో తెలుసా?
ఆత్మచేత వారు ముద్రింపబడతారు. క్రీస్తు యేసు ఉందన్న వారికి ఏంటో తెలుసా? వారు నిర్దోషులై ఉంటారట. క్రీస్తు యేసు ఉన్నవారు తనకు కుమారులుగా స్వీకరిస్తారట దేవుడు. వాట్ ఎ బ్లెస్సింగ్. ఆలోచించుకోండి, మనం ధర్మశాస్త్రం కింద ఉన్నామా, క్రీస్తు యేసునందు ఉన్నామా? మీరు పరిశీలించుకోండి. పౌలు అంటాడు 2 కొరింథీ 4:18 చాలా ముఖ్యమైన మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో, ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి మాత్రం నిత్యములు. మా కంటికి కనబడే ప్రతిదీ అశాశ్వతం, కంటికి కనపడని ప్రతిదీ శాశ్వతం అన్నమాట. సో ఎవరైతే కంటికి కనబడే ప్రతిదీ కోరతారో, పౌలు అంటున్నాడు అవి అశాశ్వతం అంటున్నాడు. అందుకే మనం కంటికి కనబడేది కాదు, కంటికి కనపడిన దాన్ని మనం కోరుకోవాలి. అవి క్రీస్తునందు సమృద్ధిగా ఉన్నాయి. ఎవరిలో ఉన్నాయి? క్రీస్తునందు. కంటికి కనపడమన్నమాట. రక్షణ కంటికి కనపడదు. ఆత్మ కంటికి కనపడద్దా? కనపడదు. ఆయన ఆత్మ చేత మనల్ని ముద్రించాడు. మన పాపాలు క్షమించబడి కనపడతాయా? కనపడవు. ఇవన్నీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఇవే శాశ్వతం. కంటికి కనిపించే ప్రతిదీ అశాశ్వతం అంటున్నాడు పౌలు. అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? 17వ వచనంలో అదే అధ్యాయంలో, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాము. ఎలా చూస్తున్నావు? కనపడిన వాటిని ఎలా చూస్తున్నావు అంటే విశ్వాసంతో చూస్తున్నావు. ఎలా చూడొచ్చు? కనపడిన వాటిని విశ్వాసంతో చూడొచ్చు. అంటే అది జరుగుతుందని ఎలా చూస్తావు? విశ్వాసంతో చూస్తున్నావు, చూసేస్తున్నావు. అప్పుడే పౌలు ఎంత గొప్పవాడు చూడండి. మాకు దృశ్యమైనవి వద్దు, క్రీస్తు యేసునందు కనపడని ప్రతి ఆశీర్వాదం మాకు కావాలి. కనిపించేవి ఏవి వద్దు, ఏవి వద్దు. నువ్వు అప్పటికప్పుడు నన్ను హీల్ చేసినప్పటికీ, ఇన్స్టెంట్ మిరాకిల్ ఈ టీవీలో అప్పటికప్పుడు వారిని స్వస్థపరుస్తారు కదా, అలాంటి మా హీలింగ్స్ మాకు వద్దు. పౌలు అంటున్నాడు, దృశ్యమైనవి ఏవి నాకు వద్దు, అదృశ్యమైనవే మాకు కావాలి. అయితే ఎలా చూస్తున్నాడు చూడండి, అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. ఎలా కనపడుతుంది పౌలుకి? ఇంకా చూడండి, కనుక క్షయమాత్రముండు ఈ చొలకని శ్రమ మా కొరకు అంతకంతూ ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగా చేయుచున్నది. క్షయమాత్రముండు ఈ శ్రమలో. ఒక చిన్న ఉదాహరణ మీకు ఇస్తాను చూడండి. అదృశ్యమైన వాటిని ఎలా చూడాలి, ఎలా చూడాలో కొందరిని బట్టి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అబ్రహాము ఉదాహరణకు అదృశ్యమైన వాటిని చూశాడు. ఎలా చూశాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాముకు దేవుడు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, నువ్వు అనేక జనములకు తండ్రిగా ఉందువని. అది భవిష్యత్తులో జరగబోయేది, ఇంకా జరగలేదు. కానీ అబ్రహాము అదృశ్యమైన వాటిని నిదానించి చూసేశాడు. అప్పుడే దేవుడు అన్నాడు, అబ్రహామా, ఇదిగో ఆకాశ నక్షత్రాల వైపు చూడు, నీ సంతానమును కూడా అలా చేస్తానన్నాడు. తలపేసాడు. నీ సంతానాన్ని కూడా అలా చేస్తానన్నాడు. ఎలా చూడాలి? నిదానించి చూడాలి, అదృశ్యమైన వాటిని చూడాలి. అంటే ఇంకా జరగకుండానే అబ్రహాము జరుగుతుందని నమ్మాలి. ఓకే, ఇక వాగ్దానం చేశాడు, నువ్వు అనేక జనములకు తండ్రి వగదు అని. ఆ నిదానించి అదృశ్యమైన వాటిని ఎలా చూడాలో మనం నేర్చుకుందాం. చూడండి, రోమపత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చాలా జాగ్రత్తగా గమనించండి. అబ్రహాము అదృశ్యమైన వాటిని నిదానించి ఎలా చూశాడు? అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి ఇప్పటికి తన శరీరము మృత్యులమైనట్టుగా సారా గర్భమును మృత్యులమైనట్టును ఆలోచించును కానీ అవి విశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసి దాన్ని నెరవేర్చడం సమర్థుడని రూఢిగా విశ్వాసం ఉంచి విశ్వాసం వలన బలమునొందేనా. చూసారా?
అదృశ్యమైన వాటిని ఎలా నమ్మాలంటే అబ్రహాములాగా సందేహింపక, సందేహింపకూడదు. 20వ వచనంలో వాగ్దానం చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వాసం ఉంచాలి. అప్పుడు మనం అదృశ్యమైన వాటిని చూడగలుగుతాం. ఇంకా గర్భఫలం రాలేదు, ఎటువంటి సూచన లేదు, కానీ అదృశ్యమైన వాటిని అప్పుడే చూసేసాడనమాట. కనుక సందేహింపకూడదు. వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడని రూఢిగా విశ్వాసం ఉంచాలి. అందుకే పౌలు ఎలా చేశాడు? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము కనుక క్షణమాత్రముండు ఈ చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగ చేసి ఉన్నదని నమ్ముతున్నాడు. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అంటున్నాడు. తను ముసలివాడిగా ఉన్నప్పుడు దేవుడు జరగని, అసలు సాధ్యం కాని వాగ్దానం చేశాడు అబ్రహాముకు. అప్పుడు ఏం చేశాడో తెలుసా? తను చూసుకున్నప్పుడు ఇది నా వల్ల అయితే కాదనుకున్నాడు. సారాను చూశాడు, ఇది సారా వల్ల కూడా కాదనుకున్నాడు. అప్పుడు దేని చూశాడు? అప్పుడు దేవుని వాగ్దానం వైపు చూశాడు, నువ్వు అనేక మంది జనమునకు తండ్రిగా ఉంటావని. అయితే ఇది నా వల్ల అవ్వదు, సారా వల్ల అవ్వదు, అయితే దేవుని వాగ్దానం వల్లే అవ్వాలని ఆ వాగ్దానాన్ని నమ్మాడు. మామూలుగా నమ్మలేదు. ఎలా నమ్మాడు తెలుసా? ఎలా నమ్మాడు? వాగ్దానం చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా అంటే అసలు ఇంకా ఏం జరగకుండానే రూఢిగా నమ్మేశాడు. రూఢిగా నమ్మి విశ్వాసం వలన బలము నొందిన అంటున్నాడు. రోమపత్రికలో 4:18 అద్భుతమైన మాట ఉంటుంది అబ్రహాం గురించి. 4:18 నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఇదే అదృశ్యమైన వాటిని చూడడం అంటే. ఇప్పుడు అర్థమవుతుందా? ఆ విషయం మీకు అర్థం చేయించడానికి అబ్రహాం గురించి చెప్తున్నాను. చూడని వాటిని కూడా చూడడం అంటే ఇదే. నిరీక్షణకు అసలు సాధ్యం అవుతుందనే ఏమాత్రం నిరీక్షణ కూడా లేని పరిస్థితిలో ఆయన నిరీక్షణ కలిగి నమ్మాడట. దేవుడు తాత్కాలికమైన వాటిని కాదు నాకు ఇచ్చేది. ఇహలోకపు తండ్రే మీకు మంచి ఈవుల్ని ఇచ్చినప్పుడు పరలోకపు ఉన్న తండ్రి మీకు అంతకంటే శ్రేష్టమైనవి మీకు ఇవ్వడా? ఇహలోక తండ్రే మిమ్మల్ని అంత ప్రేమించినప్పుడు పరలోకంలో ఉండే మీ తండ్రి తాత్కాలికమైన ఇస్తాడా? డబ్బు ఇస్తాడా? ఆస్తి ఇస్తాడా? మీ తల్లిదండ్రులు మీకు ఇస్తారేమో, వారి తదనంతరం మహా అయితే ఆస్తి ఇవ్వగలుగుతారు, జన్మనివ్వగలిగారు, ఆస్తినివ్వగలిగారు, డబ్బునివ్వగలిగారు, కానీ పరలోకం సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మాత్రం దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. ఆమేన్. ఎంత గొప్ప విషయమో చూడండి. అందుకే అదృశ్యమైన వాటిని మనం చూస్తున్నాం. ఏం చూస్తున్నాం? అదృశ్యమైన వాటిని కోరుకుంటున్నాం. మాకు ఇన్స్టెంట్ మిరాకిల్స్ వద్దు, అప్పటికప్పుడు జరిగిపోయే స్వస్థతలు మాకు అసలు అది మాకు అది చెత్త. మాకు ఏంటిది అసలు మాకు అది మేము లెక్క చేయం. అలాంటి పరలోకంలో మా తండ్రి ఇచ్చేవి అంతకంటే ఉన్నతమైనవి. పౌలు అంటున్నాడు, మేము దూరదృష్టితో చూస్తున్నాం. ఎక్కడ చూస్తున్నాడు? మా ముందుండేవి ఎంతో గొప్పవి, అందుకే ఈ శ్రమలు తగినవి కావు. మేము దూరదృష్టితో చూస్తున్నాం. ముందు దేవుడు మా కోసం ఎన్నో దాచుంచాడు. వాటి ముందు ఈ ఆశీర్వాదాలు ఏంటి అసలు లెక్క చేయాల్సిన అవసరం లేదనమాట. కనుక రోమా 4:14 ప్రకారం నిరీక్షణకు ఆధారం లేని టైంలో అతను నిరీక్షణ కలిగి అది నమ్మాడట. ఇంకా చూడండి, తర్వాత దేవుడు అబ్రహామునకు ఇస్సాకును అడిగినప్పుడు అబ్రహాం అనుకున్నాడు,
లేక లేక పుట్టిన ఇస్సాకుని బలి ఇచ్చేమని అడుగుతున్నాడు. ఒక ప్రక్కనేమో ఆయన వాగ్దానం చేశాడు, ఒక ప్రక్కనేమో కొడుకుని ఇచ్చేయమంటున్నాడు. మరి కొడుకుంటేనే కదా ఈ వాగ్దానం నెరవేరుతుంది. ఒక ప్రక్కన కొడుకుని ఇచ్చేయమంటున్నాడు, ఒక ప్రక్కనేమో నువ్వు అనేక మంది జనముకు తండ్రిగా ఉండు అంటున్నాడు. ఇది ఎలా సాధ్యం? ఎలా సాధ్యం? అయితే అబ్రహాం ఏం చేశాడు తెలుసా? దూరదృష్టితో చూశాడనమాట. ఏం చూశాడు? అదృశ్యమైన వాటిని చూశాడు. ఎలాగంటే, ఓహో, దేవుడు ఒకవేళ నా కొడుకుని ఇస్సాకుని చంపితే తిరిగి దేవుడే అతన్ని లేపుతాడని అక్కడ జరగకుండానే దూరదృష్టితో అదృశ్యమైన వాటిని ఆల్రెడీ చూసేసాడనమాట. అదృశ్యమైన వాటిని నిదానించి చూడడం అంటే ఇదే. హెబ్రీ పత్రికలో 11:18 ఒక మంచి మాట ఉంది చూడండి. అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే. ఇదే దృశ్యమైన వాటిని చూడడం అంటే, అదృశ్యమైన వాటిని చూడడం అంటే. ఇంకా లేపనూ లేదు, ఏం జరుగుతుందో తెలీదు, కానీ ఏం చూశాడు? హెబ్రీ 11:18 ప్రకారం మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచాడట. ఈవెన్ చంపేసినప్పటికీ దేవుడు నా కొడుకుని మరణం నుండి లేపుతాడు. ఇదే అదృశ్యమైన వాటిని చూడడం అంటే. మనల్ని ఇంకా లేపలేదు, కానీ మనం లేపుతాడని ముందే చూసేసామన్నమాట. మీరు చూసారా? మనం ఇంకా మృతి పొందలేదు, ఇంకా ప్రభు రాలేదు, ఇంకా పునరుద్ధానం రాలేదు, అయినా సరే మనం అదృశ్యమైన వాటిని చూసేసాం. అదృశ్యమైన వాటిని చూసాం. ఓకే, రోమపత్రికలో 4వ అధ్యాయంలో కూడా అబ్రహాము విశ్వాసానికి మన విశ్వాసానికి ఏమీ తేడా లేదు. అబ్రహాము ఒకటే నమ్మి రక్షింపబడ్డాడు, మనము ఒకటే విషయాన్ని నమ్మి రక్షింపబడ్డాం. బాగా గమనించండి. అబ్రహాము ఎలా రక్షింపబడ్డాడు అంటే, బైబిల్ చెప్తుంది అబ్రహాము ఆ దినము చూశాడట, అది అతనికి నీతిగా ఎంచబడిందట. అబ్రహాము ఎలా రక్షింపబడ్డాడు, మీరు నేను ఎలా రక్షింపబడ్డాం? అబ్రహాం ఎలా రక్షింపబడ్డాడు తెలుసా? మృతులు సహితం లేపుటకు దేవుడు శక్తిమంతుడని నమ్మి రక్షింపబడ్డాడు. మనం ఎలా నమ్మామో తెలుసా? రోమపత్రిక 4:24 చూడండి ఒక వచనం. మన ప్రభువైన యేసు మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసించిన మనకును ఎంచబడినని మన నిమిత్తము కూడా ఇది రాయబడిను. వి హ్యావ్ ది సేమ్ ఫెయిత్. అబ్రహాముకి ఉన్న విశ్వాసము మన విశ్వాసం ఒకటే. అబ్రహాము తన కొడుకులు లేపుతాడని నమ్మాడు, మనమేమో దేవుడు యేసు ప్రభువుని లేపాడని నమ్ముతున్నాం. అంటే రెండు ఒకలాగానే ఉంది కదా. రోమా 4:24 ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును. ఓకే, ఎవరు లేపారు యేసు ప్రభుని? రోమా 4:24 ప్రకారం ప్రభువైన యేసును మృతుల్లో నుండి లేపిన వాని యందంటే ఎవరు లేపారు? ఇప్పుడు అబ్రహాము ఎవరి యందు విశ్వాసం ఇచ్చాడు? హెబ్రీ 11:8 అబ్రహాం మృతులను సహితం లేపుటకు దేవుడు శక్తిమంతుడని దేవుడు నమ్మాడు. మనం దేన్ని నమ్ముతున్నాము? మనం కూడా యేసును లేపిన మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన దేవుణ్ణి నమ్ముతున్నాం. 25 అయితే ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడిన నీతిమంతులుగా తీర్చిబడుటకే లేపబడిను. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము ఎలా రక్షింపడ్డారు, మనం ఎలా రక్షింపడ్డాం? అబ్రహామేమో తన కొడుకుని దేవుడు లేపుతాడని విశ్వాసం ఉంచి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. మీరేమో దేవుడు యేసుక్రీస్తుని లేపాడని విశ్వాసం ఉంచి మీరు రక్షింపబడ్డాం. అసలు మీరు ఎలా రక్షింపడ్డారు తెలుసా?
రోమపత్రిక 9వ అధ్యాయం తీయండి, ఒకసారి చూపిస్తాను. పదవ అధ్యాయం 9వ వచనంలో మనం ఎలా రక్షింపడ్డాం? యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపిన నీ హృదయం మందు విశ్వసించిన నీవు రక్షింపడదావు. అసలు నువ్వు ఎలా రక్షింపడ్డావు నీకు తెలుసా? ఇప్పుడు అబ్రహాం ఎలా రక్షింపడ్డాడు తెలుసా? ఎలా రక్షింపడ్డాడు? తన కొడుకుని మృతుల్లో నుండి దేవుడు లేపుటకు సమర్థుడని నమ్మి అబ్రహాం రక్షింపడ్డాడు. మీరు ఎలా నమ్ముతున్నారంటే, అదేమనగా దేవుడు మృతుల్లో నుండి ఆయనను, ఎవరిని? యేసును లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపడదు. కనుక అబ్రహాము సహితం విశ్వాసం మూలముగానే రక్షింపబడ్డాడు. మనము సహితము విశ్వాసం మూలముగానే రక్షింపడ్డాం. దీన్నే జస్టిఫికేషన్ బై ఫెయిత్ అంటారు. విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట ఎంత గొప్ప విషయమో. అంటే అబ్రహాము కాదు, నేను నమ్ముతున్నాను. ఏమని నమ్ముతున్నానంటే, దేవుడు యేసుని మృతుల్లో నుండి లేపాడని నమ్ముతున్నాను. ఇంకొకటి కూడా నమ్మావు, ఆల్రెడీ నమ్మేశావు. ఏమని నమ్మావు తెలుసా? బాప్తీసం తీసుకున్నప్పుడు నువ్వు ఒకటి నమ్మావు. ఏంటో చెప్పనా? బాప్తీసం తీసుకున్నప్పుడు ఒకటి నమ్మావు. ముంచిన నన్ను పాస్టర్ గారు పైకి లేపుతాడనే విశ్వాసంతోనే దిగావా? ఇలా ప్రార్థన చేసుకుంటున్నావు, విశ్వాసం ఉంచుతున్నావు. ఏమని విశ్వాసం అంటే, మరణించిన నన్ను దేవుడే లేపుతాడని నమ్మకం ఉంచి ములుగుతున్నావు. అదే రకంగా పాస్టర్ గారు నేనేం చేస్తున్నారు? ముంచుతున్నారు, ఆయనే లేపుతున్నారు. అది నీ విశ్వాసం అన్నమాట. కనుక అబ్రహాము ఒకటే నమ్మాడు, మీరు ఒకటే నమ్మారు. యేసుని మృతుల్లోని లేపాడని నమ్మడం మాత్రమే కాదు, ఆయన నమ్మిన మనను కూడా లేపుతాడని బాప్తీసం మూలముగా దాన్ని నువ్వు వ్యక్తపరుస్తున్నావు అన్నమాట, నీ విశ్వాసాన్ని. అందుకే నువ్వు నీ అంతటి నువ్వు మొలగవు, నీ అంతటి నువ్వు లేగవు. నిన్ను ఎవరు లేపుతున్నారు? పాస్టర్ గారు లేపుతున్నారు, నిన్ను ముంచి పైకి లేపుతున్నారు. ఎందుకు? నమ్మేవన్నమాట, విశ్వాసం ఉంచేవన్నమాట. అది నీ ఒక్కడికే కాదు, నిన్ను చూస్తున్న వారందరికి కూడా ఏంటి విశ్వాసం అంటే, ఓహో యేసుప్రభువు నమ్ముకుంటే దేవుడు ఇలాగా మృతుల్లోంచి లేపుతాడని అక్కడ చూస్తున్న వారందరికీ ఒక గొప్ప సాక్ష్యం అన్నమాట. కనుక అబ్రహాము తన కుమారుని లేపుతాడని అబ్రహాము గొప్పోడని కాదు, మీరు కూడా రూఢిగా నమ్మాలి. దేవుడు యేసును మృతుల్లోంచి లేపాడని. అప్పుడే నీవు ఏమవుతావు? రోమ 10:9 అప్పుడు నీవు ఏమవుతావు? అయ్యో, అక్కడే ఉంది కదండి జవాబు. నీవు రక్షింపబడతావు. గట్టిగా చెప్పండి. ఎప్పుడు రక్షింపడదు? యేసును దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపిన నీ హృదయమందు. అబ్రహాం ఎలా రక్షింపడతాడు? అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని విశ్వాసం నుంచి రక్షింపబడ్డాడు. దేవుడు యేసును మృతుల్లోంచి లేపాడని మనం నమ్మి రక్షింపబడ్డాము. ఇది ఎంత గొప్ప విషయం చూడండి. ఒకటి ఇదే అదృశ్యమైన వాటిని నిదానించి చూడటం అంటే. మనం ఇంకా చూడలేదు, కానీ విశ్వాసం మూలముగా చూసేసాం ముందే కదండి. మనం చూడలేదు, కానీ విశ్వాసం మూలముగా ఆయన లేపుతాడని ముందే చూసేసాం. ఇది ఎంత గొప్ప విషయమో. అందుకే పౌలు అంటున్నాడు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము కనుక క్షణమాత్రముండు మా చొలకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఎలా అనగా దృశ్యమైనవి ఆ నిత్యములు, అదృశ్యమైనవి ఏంటి? అదృశ్యమైనవి నిత్యములు.
ఆదికాండం 15:66 చూడండి. 15:16 చూడండి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. సో అబ్రహాము విశ్వాసము ద్వారా మాత్రమే నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అన్నదానికి ఇదే మనకి రుజువు. ఎఫెసీ పత్రిక చూడండి, మనము కూడా ఎలా రక్షింపబడ్డాము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినది కాదు కానీ దేవుని వరమే. ఓకే, అబ్రహాము 3 విషయాలు నమ్మాడు. మొట్టమొదటిది, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. నీ సంతానం నక్షత్రాల వాళ్ళే విస్తరింప చేస్తానన్నప్పుడు మొదటిసారి నమ్మాడు. రెండోది ఏం నమ్మాడంటే, మృతులను లేపుటకు దేవుడు శక్తివంతుడని నమ్మాడు. ఇంకొకటి నమ్మాడు చివరిగా, చూద్దామా? చూడండి. దేవుడు ఇస్సాకుని బలిగా అడిగినప్పుడు వారు ప్రయాణమై మౌంట్ మోరియా పర్వతం మీదకి ప్రయాణమై వెళ్ళారు. అబ్రహాము మళ్ళీ ఇంకొకటి నమ్మాడు. ఇక్కడ ఆదికాండం చూడండి, 22:5 తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును ఇక్కడికి వెళ్ళి దేవునికి మరలా మీ వద్దకు వచ్చేతమని చెప్పాను. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇంకోటి నమ్మాడు. పనివారితో చెప్తున్నాడు, మేము తిరిగి వస్తాం. నేను తిరిగి వస్తానని కాదు, మేము వీ షల్ కమ్ బ్యాక్, వీ విల్ కమ్ బ్యాక్ ఫర్ షూర్. మేము తప్పగా తిరిగి వస్తాము. ఇక్కడ 22:5 చూడండి, నేను తిరిగి వస్తానని లేదు, మేము తిరిగి వచ్చేదమని చెప్పాం. ఎన్నిసార్లు అసాధ్యాన్ని నమ్మాడు చూడండి. ఇంకొకటి నమ్మాడు. ఏం నమ్మాడో తెలుసా? ఆదికాండం 22:7 ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనేను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలున్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగ్గా, అమాయకంగా అడుగుతున్నాడట ఐజాక్. డాడీ, కట్టెలున్నాయి, నిప్పు ఉంది, కానీ దేవునికి దహన బలి ఇవ్వడానికి గొర్రెపిల్లేది ఆయన అమాయకంగా అడుగుతున్నాడట. అబ్రహాము ఒకటే చెప్పాడు, ఏమని? నా కుమారుడా. 22:20 ఆదికాండం 22:8 అబ్రహామా నా కుమారుడా, దేవుడే దహన బలిని గొర్రెపిల్లను చూచుకొనెను. వావ్, దేవుడే చూసుకుంటాడు. నువ్వేమీ కంగారు పడకు. నేను అదృశ్యమైన వాటిని నిదానించి ఎప్పుడో చూసేశాను, ఇక్కడికి రాకముందే చూసేశాను. దేవుడు నా కోసం నా కొడుకు బదులు గొర్రెపిల్లని సిద్ధం చేసేసాడని. దేవుడే దహన బలిని చూసుకుంటాడు. గాడ్ హిమ్సెల్ఫ్ విల్ ప్రొవైడ్ ది ల్యాంప్. అందుకే పౌలు అంటున్నాడు, మేము అదృశ్యమైన వాటిని చూచున్నాము. ఓ నా కుమారుడా, నేను ఈ పర్వతం మీదకి రాకముందే నేను ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే చూసేశాను. ఏం చూశాను? దేవుడు మన కొరకు ఒక గొర్రె పిల్లని చూచుకొనుననే విషయం. ఇక మళ్ళీ ఇంకోటి నమ్మాడు. ఏంటి తెలుసా?
ఎప్పుడైతే తన కుమారుని చంపడానికి కత్తి పైకెత్తి ఇక చంపడానికి సిద్ధపడ్డాడు, దేవుడు అన్నాడు, అబ్రహామా ఆగు అన్నాడు. ఆగు అబ్రహామా, నాకు తెలుసు నువ్వు నీ ఇంటి దగ్గర ఉన్నప్పుడే అదృశ్యమైన వాటిని నిదానించి చూసేసావని. నాకు తెలుసు నీ హృదయంలో ఏముందో. ఇంత ధైర్యంగా నీ కొడుకుని చంపుతున్నావు అంటే అది నీ గొప్పతనం కాదు, నువ్వు అదృశ్యమైన వాటిని ఎప్పుడో చూసేసావు. చూడండి, ఇంకా ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఇంకొకటి నమ్మాడు అబ్రహాము. ఆదికాండం 8వ అధ్యాయము 56వ వచనం చూడండి, ఇంకేం నమ్మాడు. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదల్లో కొమ్మలు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడిను. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. ఎప్పుడైతే గొర్రె పిల్లను చూశాడో, ఎవరిని చూశాడు? యేసుక్రీస్తుని చూశాడన్నమాట. అప్పుడే అంటే అదృశ్యమైన వాటిని నిదానించి అప్పుడే చూసేశాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత యేసు ప్రభు గొర్రె పిల్ల వలె సిలువలో వధింపబడతారనే విషయం ఆ పొదల చాటులో ఉన్న గొర్రె పిల్లను బట్టే అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఏంటో తెలుసా? ఆ దినము అబ్రహాము నా దినమును చూచెను అని యేసు ప్రభు చెప్తాడు. అది అతనికి నీతిగా ఎంచబడిన. ఎప్పుడు ఎంచబడింది నీతిగా? ఆదికాండం 22:13 ఆ ముళ్ళ పొదల్లో ఉన్న గొర్రె పిల్లను చూసినప్పుడు అది అతనికి నీతిగా ఎంచబడిన. ఓ, ఇదా దీని మర్మం. ఇందుక నన్ను ఆగమన్నది ఎందుకు? దహన బలిని దేవుడే చూచుకును. ఇందుక ఇస్సాకుని బలి ఇవ్వకుండా స్పేర్ చేసింది నీ కుమారుని క్రీస్తుని బలి ఇవ్వడానిక. అబ్రహాం వెళ్ళే పొట్టేళ్ళను పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించను. భక్తుడు అన్నాడు, అబ్రహాము కుమారుణ్ణైతే దేవుడు స్పేర్ చేశాడు, కానీ దేవుడు తన సొంత కుమారుని మాత్రం స్పేర్ చేయలేదు. గాడ్ డిడ్ నాట్ స్పేర్ హిజ్ ఓన్ సన్. అంటే లక్ష్య పెట్టలేదు. అబ్రహాము తన కుమారుని ఇస్సాకుని చంపడానికి కత్తి లేపినప్పుడు దేవుడు అన్నాడు ఆగు అన్నాడు, కానీ యేసుక్రీస్తుని సిలువకు అప్పగించినప్పుడు మాత్రం ఆయన ఆగు అనే మాట అనలేదు. ప్రభు అన్నాడు, నీ చిత్తమే జరిగించు అన్నాడు. ఎందుకు దేవా నీ కుమారుని విషయంలో నువ్వు ఆగు అని అనలేదు? ఎందుకు జాలి చూపించలేదు? ఇస్సాకు ఒక లెక్క, నీ కుమారుడికి ఒక లెక్క. ఏం పాపం చేశాడు ఆయన? ఇస్సాకును బ్రతికించావు, నీ కుమారుని మాత్రం చంపావు. ఏంటి? ఎందుకు అంటే ఆయన అంటాడు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మీకోసం. ఎందుకు అని అంటే ఆయన మిమ్మల్ని చూపిస్తాడు ఏలెత్తి మన వైపు. అయితే ఈ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, మనం ఆరాధనలకు వెళ్ళకముందు చాలా 2 ఇంపార్టెంట్ విషయాలు 2 ఉన్నాయి. ఏంటి అంటే, మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాల్సినవి, దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పాను. వి విల్ కమ్ బ్యాక్. ఇంకొకటి ఏంటి అంటే, దేవుడే దహన బలిని గొర్రె పిల్లను చూచుకున్నని చెప్పాను. మై సన్ గాడ్ విల్ షూర్లీ ప్రొవైడ్. ఈ 2 చెప్పండి. మ్రొక్కి మరలా అంటే ఆ విశ్వాసం చూడండి. దేవుడే చూచుకుంటాడు అనే విశ్వాసం మీకుందా? ఈ 2 విషయాలు ఎప్పుడు మర్చిపోద్దు మీ జీవితంలో. మీ కష్టాల్లో, మీ బాధల్లో, మీ ఇబ్బందుల్లో, మీ డిస్కరేజ్మెంట్లో ఒకటే జ్ఞాపకం చేసుకోండి. ఏంటంటే మేము మరలా వచ్చేదమని చెప్పాడట. పర్వాలేదు, వ్యాపారంలో పడిపోయినా, ఆర్థికంగా దిగజారిపోయినా ఏం పర్లేదు. అబ్రహాం అంటున్నాడు, మేము తప్పగా తిరిగి వస్తాం. కనుక మీరు విశ్వాసులైతే నిజంగా ఇలాగే మాట్లాడండి.
లోకం మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు, కానీ మీరు ఒకటే చెప్పండి, మేము తప్పక తిరిగి వస్తాం. ఇంకొకటి చెప్పాడు ఆయన, దేవుడే చూచుకొనును. గాడ్ విల్ షూర్లీ ప్రొవైడ్. ఏ నష్టపోయినా, ఏమీ జరగకపోయినా, నిరుత్సాహం కలిగినప్పుడు, అన్నీ పోగొట్టుకున్నప్పుడు ఎప్పుడు నిరుత్సాహపడద్దు. అబ్రహాము వలె ఒకటే చెప్పండి, సాతాను ఎన్ని రకాలుగా మిమ్మల్ని నిరుత్సాహపరిచిన, అవిశ్వాసంలోకి తీసుకురావాలని ప్రయత్నం చేసిన, ఒకటే చెప్పండి, దేవుడే చూచుకొనును. చెప్పండి, దేవుడే చూచుకొనును. మరలా మీ యొద్దకు వచ్చేదము. ఇదండి క్రొత్త నిబంధనలో మనకు కావాల్సింది. ఎలాగప్పుడు ఈ పరిస్థితుల్లో ఏం చేస్తావు? ఏంటి వీళ్ళు ఒక్కసారి శ్రమలన్నీ వచ్చేసినాయి అన్నప్పుడు మీరేం చేయాలి? దేవుడే చూచుకొనును. ఏంటి ఇంతలా నష్టపోయాం ఈసారి, వ్యాపారంలో కానీ ఏ విషయంలో కానీ మనం బాగా లాస్ అయిపోయామే ఈసారి అంటే, వి విల్ కమ్ బ్యాక్. ఏమనాలి? వి విల్ కమ్ బ్యాక్. మేము తిరిగి వస్తాము. అలా అనుకుని ఉంటారు పనివారు. ఏంటి ఇంత దూరం నడిపించి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తాడని నమ్ముతున్నాడు. ఇస్సాకు కూడా నమ్మాడు, అబ్రహాంకే కాదు, మేము తిరిగి వస్తామని అడిగాడు. అబ్రహమా, నా తండ్రి, అన్నీ ఉన్నాయి, దహన బలేది అన్నాడు. ఏం కంగారు పడకు, దేవుడు నిన్ను ఏమీ చేయడు, దేవుడే చూసుకుంటాడు అన్నాడు. ఇద్దరు నమ్మారు. ఎవరు? అబ్రహామే కాదు, ఇస్సాకు కూడా నమ్మాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. అందుకే క్రీస్తు యేసునందు దొరికేవి ఏంటి? శాశ్వతమైనది. చూడండి, ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్నాం కదా, క్రీస్తు యేసునందు మనకు కలిగే ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహింపబడింది. నిజమే, అబ్రహాము ఆ పొదల్లో ఉన్న గొర్రె పిల్లను చూసినప్పుడే అనుకున్నాడు, ఒకనాడు దేవుడు తన కుమారుని కూడా బలి అర్పించి క్రీస్తునందు మనకి కావలసిన ప్రతి ఆశీర్వాదం మనకి అనుగ్రహిస్తాడు. బోల్డ్ ధనం ఉంది అబ్రహాము దగ్గర. ఎంత ఉంది? కొన్ని కోట్లు ఉన్నాయి అబ్రహాము దగ్గర. కానీ ఆ దినము ఆయన యేసుక్రీస్తుని చూశాడు. ఎలా అయినగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. క్షణమాత్రముండు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఆరాధన చేసుకుందాం. దేవుడిచ్చిన క్రీస్తునందు మనకు అనుగ్రహించిన ప్రతి ఆత్మ సంబంధమైన మేలును బట్టి మనల్ని నిందారహితులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చి మనకు దూరదృష్టిని కలుగజేసి అదృశ్యమైన వాటిని సైతం చూసే గొప్ప ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనం దేవుని స్తుతి చెల్లించుకున్నాం.